అండి, వెల్కమ్ టు కలగూరగంప ఫ్యామిలీ అందరికీ భోగి శుభాకాంక్షలు. సో మీరు భోగిని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? భోగి మంటలు వేసిండ్రా, పాటలు పాడిండ్రా, డాన్స్లు వేసిండ్రా, ఎట్లా ఎంజాయ్ చేసారు? సో మేమైతే ఇట్లా ఎంజాయ్ చేసినాం. ఒకసారి చూడండి. ఇది ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి సరదాగా ఉండే పండుగ. అండ్ స్పెషాలిటీ ఏంటంటే సంక్రాంతిని 1, 2, 3, 4, 5 రోజులు ఎన్ని రోజులైనా చేసుకుంటూనే ఉంటారు. తెలంగాణ వైపు మాత్రం అంతా వదిలేసి భోగి, కనుమ అవన్నీ వదిలేసి నెక్స్ట్ డే కర్రీ పండుగకి ఎదురు చూస్తుంటారు అనమాట ఫస్ట్. సో మా వాళ్ళందరూ ఎప్పుడు కర్రీ పండుగ వస్తుంది అంటారు. ఎందుకంటే పండుగ రోజు వెజ్ వండుతారు, ఆ నెక్స్ట్ డే నాన్ వెజ్ అట్లా వండుకుంటారు కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఫుల్ దావత్లు అవుతుంటాయి అనమాట. సో భోగి రోజు మాత్రం ఖచ్చితంగా మేము భోగి మంటలు వేసుకొని, అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నువ్వుల జొన్న రొట్టెలు చేసుకొని, గుత్తి వంకాయ చేసుకొని, అండ్ గింజల చిక్కుడు చేసుకొని తింటాం. అండ్ మర్చిపోవద్దు, లాస్ట్ ఇయర్ చేసినాం కదా మనము. సో పచ్చి పసుపు నువ్వులు ముద్ద చేసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేస్తే సూపర్ అనమాట. ఎందుకంటే ఈ వెదర్కు చలికాలం స్టార్ట్ అవుతుంది, స్కిన్ పగులుతూ ఉంటుంది కదా. అంటే ప్రతి పండుగకు ఒకటి సాంప్రదాయాన్ని ఎందుకు పెట్టారంటే దానికి రెమెడీ అనమాట. ఆ సీజన్లో వచ్చే సమస్య కానీ ఏదైనా సరికి దానికి రెమెడీ. సో మీరు పచ్చి పసుపు ముద్ద పెట్టుకున్నారా? బంగారు రంగులు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో దీన్ని జెంట్స్, లేడీస్ అట్లాంటిది ఏం లేదండి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సిందే. ఇవాళకి మాత్రం ఖచ్చితంగా సబ్బు అవాయిడ్ చేయాల్సిందే. ఓకేనా? ఇదన్నమాట విషయం. కుదిరితే ఈ నెలంతా కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. సో దట్ మన స్కిన్ ఏ మాయిశ్చరైజర్స్, ఏ లోషన్స్, ఏ ఆర్టిఫిషియల్ ఏమీ లేకుండానే సూపర్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. బాగుంది కదా. మంచి ఇట్లా నలుగు పెట్టేసుకొని నేను ఇప్పుడే చూపిస్తాను ఎంత బాగుంటుందంటే. స్కిన్ అంతా ఇదంతా డ్రైగా ఎట్లనో ఉంది కదా చలికి. బట్ జస్ట్ ఇట్లా పెట్టుకొని చేసినా కూడా బ్యూటిఫుల్గా వస్తుంది స్కిన్ అంతా. ఇదిగోండి, ఇది పెట్టిన ప్లేసు, ఇది పెట్టని ప్లేసు. ఇంత మంచి ఎల్లో కాదు, మంచి మాయిశ్చరైజర్ లాగా వచ్చేస్తుంది. చూడండి. ఓకేనా?
అందరికి హ్యాపీ భోగి ఫ్రమ్ కలగూర గంప. బాయ్ చెప్పండి. హ్యాపీ భోగి అందరికి. వాళ్ళు చెప్పారంట. వాళ్ళు నిలబడ్డారు చూడు, లెఫ్ట్ రైట్ అనుకుంటే నిలబడ్డారు. చలో బాయ్, థ్యాంక్ యూ.